క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాము. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలం మందు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనపూర్వకంగా మరి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నేను మాటలు వినబోతున్నా. ప్రపంచాలను కలగచేసి నడిపిస్తున్న మాటలు, నీ మాటల్లో ఆత్మ జీవము దాగి ఉన్నది కనుక ఆ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి కనుక ఆ మాటలు మా బాధల్లో నెమ్మది కలిగిస్తాయని లేఖనాలు చెల్లిస్తున్నాయి కనుక అటు మాటలు ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో ప్రతి వారు తెలుసుకున్నట్లుగా జ్ఞానమును వివేచన బిడ్డలకు అనుగ్రహించమని వారితోని మీరే మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ, సమస్తమును ఎరిగిన వాడవు కనుక నీ చేతికి సమస్తాన్ని అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోక రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుని గురించి మనం ఎంతో భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి మరి ఎక్కువగా ఉండాల్సిన రోజులు ఇవి. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ వాక్య ప్రకారం నడుచుకోవాల్సిన రోజులు కనుక, అంటే అంత భయంకరమైన స్థితిగతులు ఉన్న రోజులు కనుక మనం జాగ్రత్తగా మరి వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే, ముందున్న స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరము. బాగా వినండి. ముందున్న స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరమా అని ప్రశ్నిస్తున్నా పర్వాలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఈ అంశాన్ని ఎన్నుకున్నాము అని అంటే కొద్దిగా మీకు అర్థం కావాలని. సరే, ఒకసారి ఈ లోక అంశాన్ని లోనికి వెళ్ళే ముందు లోకం గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో మనము లేదా క్రైస్తవుల అనబడిన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా యేసు రక్తమే జయము, క్రీస్తు రక్తమే జయము, యేసు రక్తమే జయము, క్రీస్తు రక్తమే జయము అన్నట్టుగా అనటం మొదలు పెట్టేశారు, అంటా ఉంటారు. అంతేకాక కొన్ని చోట్ల మనము ఈ మాటను వింటూ ఉంటాము, కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము. కొన్ని చోట్ల వింటూ ఉంటాము, కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. చూడటమేంది వింటమేంది అంటే కొంతమంది సేవకుల ద్వారా ఈ మాటలు వింటూ ఉంటాము. మరి చూసేది ఎక్కడ అంటే మనం చర్చి గోడలపైన, లేదా కరెంటు స్తంభాలపైన, లేదా ఆ రోడ్డు పక్కన ఎక్కడో గుట్టల దగ్గర రాళ్ళ మీద యేసు రక్తమే మీ పాపాలను క్షమించును, లేదా యేసు రక్తము మోక్షానికి మార్గము,
లేదా యేసు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది అని ఇవన్నీ బోర్డుల మీద మనం చూస్తూ ఉంటాం, అవునా? లేదా ఆ మైకు పట్టుకొని సువార్త ప్రకటిస్తున్నా అనే వాళ్ళ నోటుకుంటా కూడా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అంటే యేసు క్షమిస్తాడు, యేసు రక్షిస్తాడు, యేసు మన పాపాల నుండి విడుదల చేస్తాడు అన్న మాటలు మనం వింటూ ఉంటాం. అయితే యేసు రక్తము మనల్ని రక్షిస్తుందా? ఇది ప్రశ్న. ఒకసారి ఆలోచిద్దాం కొద్ది నిమిషాలు. షార్ట్ కట్లోనే చెప్తాను, కొద్ది నిమిషాలే చెప్తాను, మరి జాగ్రత్తగా వినండి. యేసు రక్తం మనల్ని రక్షిస్తుందా అని రాస్తున్న రాతలు మనం చూసినప్పుడు, లేదా అంటున్న మాటలు, ఒకవేళ నేనే ఒక అన్యున్నై, నేనే బైబిల్ గురించి తెలియని వాడిని అయిపోయి అసలు నాకు యేసు రక్తం ఎలా నన్ను రక్షిస్తుంది అని ప్రశ్న అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఒకనాటి లేదా క్రైస్తవులకైనా మనకు అర్థం కావాలి ఇంకొక విషయం. క్రైస్తవులకు ఏమైనా అర్థం ఏం కావాలంటే, యేసు రక్తం ఏమైంది అని అంటే, యేసు రక్తము పిలాతు ఇంటి దగ్గర కొంత కారిపోయింది. ఎందుకంటే అక్కడ నుండి కొరడాలతో కొట్టడం ప్రారంభించారు కదా, ప్రారంభించిన కాడ పిలాతు ఇంటి దగ్గర కొంత కారిపోయింది, ఊలికిపోయింది. అలాగనే ఆయనను సిలువ మోస్తూ నడుస్తున్నప్పుడు యెరూషలేములో వీధుల్లో ఆయన కొరడతో కొడుతున్నప్పుడు, వీధుల్లో ఆయన భుజం మీద సిలువ మోస్తున్నప్పుడు కొంత అక్కడ కూడా ఆ వీధుల్లో ఒలిగిపోయింది యేసు రక్తం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జరిగిన సిచ్యువేషన్స్. కొంత అక్కడ ఒలిగిపోయింది. ఇంకా ఆ గొల్గోతా కొండ ఎక్కుతా ఉంటే ఆ కొండ మీద రాళ్ళ మీద కొంత ఒలికిపోయింది యేసు రక్తం. ఇంకా కొంత సిలువలో మరి ఆయనకు మేకులు కొట్టినప్పుడు, ఆ బల్లెపు పోటును పొడిచినప్పుడు కంప్లీట్గా రక్తం అక్కడే ఒలికిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. అర్థమైందా? మరి కంప్లీట్గా రక్తం ఒలికిపోయింది కదా, మరి యేసు రక్తం ఇప్పుడు నిన్ను ఎట్ట రక్షిస్తుంది? ఇది పాయింట్, బాగా గుర్తుపెట్టుకో. నేను ఒక అన్యుణ్ణి, దేవుని వాక్యం తెలియని వాడిని. మీరు కొద్ది గొప్ప వాక్యం తెలిసిన వారు కనుక యేసు రక్తమే జయము, యేసు రక్తమే పాపాలను క్షమిస్తుందంటే, నాకు అర్థమయ్యే రీతి ఏదో తెలుసా? ఎప్పుడూ చచ్చిపోయి 2200 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన యేసు ప్రభు రక్తం ఇప్పుడు ఎక్కడుంది రక్షించటానికి? దగ్గు వస్తుంది, దగ్గు మందు కంటి ముందు ఉంది, అది తాగుతున్నా కాబట్టి తగ్గింది. జ్వరం వచ్చింది, ఆ ట్యాబ్లెట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉంది, కంటి ముందు ఉంది, కంటికి కనపడుతుంది కనుక అది తీసుకొచ్చాను, నేను వేసుకున్నాను, తగ్గిపోయింది. బాగా వినండి. మరి యేసు రక్తము పాపాల నుండి క్షమిస్తుంది అని అంటున్నారు కదా, యేసు రక్తం ఎక్కడుంది అని అడిగితే చెప్పేవాళ్ళు లేరు. ఏది నాకు చూపించంటే చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడుందో చెప్పుకొని అని అంటే చెప్పేవాళ్ళు లేరు. అంటే ఆల్రెడీ ఒలికిపోయిందన్న సంగతి తెలియదా? ఎక్కడ ఒలికిపోయింది యేసు రక్తం? ఎక్కడ? పిలాతు ఇంటి దగ్గర, యెరూషలేము వీధుల్లో, ఆ బండల మీద, రాళ్ళ మీద, అలాగనే గొల్గోతా సిలువలో ఆయన రక్తం మొత్తం ఒలికిపోతే, ఇప్పుడు ఆ యేసు రక్తం, ఒలికిపోయిన రక్తం ఇప్పుడు ఎక్కడుందని నా పాపాలు క్షమించబడతాయి. సహజంగా ఎవరైనా ప్రశ్న అడిగితే జవాబు చెప్పేవాళ్ళు కరువైపోయారు. పోనీ ఆ రక్తం ఏమన్నా ఒకవేళ మనకు కంటికి కనబడుతుంది, సహజంగా ఒక మాట ప్రశ్నించుకున్నాం. రక్తం కింద ఒలికింది, ఒలికిన తర్వాత ఏమైపోద్ది? గడ్డగట్టిపోద్ది. గడ్డగట్టిద్దా లేదా? నేల మీద ఒలికిపోయిన రక్తం ఏమైపోద్ది? గడ్డగట్టిద్ది. గడ్డగట్టిన రక్తం ఏమైపోద్ది? ఇంకా 4 రోజుల్లో అసలు కనపడకుండే పోద్ది. ఇది ఎవరికైనా తెలిసిన సహజమైన నిర్ణయం, అసలు తెలిసే విషయం. ఆ గడ్డగట్టిపోద్ది, అది ఎక్కడైనా ఒలికిపోద్ది. ఒలికిపోయిన రక్తం గడ్డగట్టిన 4 రోజులు కనపడకుండా పోద్ది, ఎండిపోద్ది. 4 రోజులు అసలు లేకుండా పోద్ది.
మరి సహజంగా ఒలికిపోయిన ఈ రక్తం ఎక్కడి నుండి వచ్చింది అని, యేసు రక్తం మీ పాపముల నుండి క్షమించును అంటే నువ్వు ఎక్కడి నుండి ఎక్కడుందని ఏం చెప్తూ? ఎక్కడుంది పాపాల నుండి క్షమించడానికి యేసు రక్తము? ఒకసారి ఆలోచించగలిగితే మనుషులు చెప్పటం ఈజీ కానీ దాని గురించి వివరణ ఇవ్వటం చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ పట్టుకున్న ప్రతి వారు కూడా సేవకులే కాదు. కొంతమంది సేవ అంటే ఆ బోధించటం కూడా సరిగ్గా తెలియని సేవకులు ఎక్కువైపోయారు. నెహెమ్యా గ్రంథములో ఒక మాట రాసిందో చూద్దాం, ఒక చిన్న మాట. నెహెమ్యా గ్రంథము బైబిల్ గురించి ఏం రాసిందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ ఎలా చదవాలన్నది మనకు తెలియాలని మన దేవుడు రాశాడు. 8వ అధ్యాయం 8. అటువలనే 8వ అధ్యాయము 8వ వచనమే నెహెమ్యా గ్రంథము పేజీ నెంబర్ 407 సారీ. చూడండి ఒకసారి. దొరికిందా? బైబిల్ తీయాలి, అందరు తీయాలి. దేవుని గ్రంథమును స్పష్టంగా ఎలా చదవాలట? బైబిల్ పట్టుకున్న వారు ఏం జరిగిందని ఎవరైనా యేసు రక్తం ఎక్కడుందని ప్రశ్న అడిగితే స్పష్టంగా చెప్పేటట్టు ఉండాల. యేసు రక్తం ఏమైపోయింది, ఇప్పుడు ఉందా అని అడిగితే స్పష్టంగా చెప్పేటట్టు ఉండాలి తప్ప ఒలిగిపోయిన రక్తము, ఎండిపోయిన రక్తము, కనపడకుండా పోయిన రక్తాన్ని ఉందని చెబితే నిరూపించే శక్తి ఉండాలి ముందు నీకు, బైబిల్ పట్టుకున్న నీకు. అందుకే ఏమంటున్నాడు? దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పిరి. బాగా వినాలి మాట. అర్థమైందండి? ఏం రాసుందట? స్పష్టంగా బైబిల్ నువ్వు చదవటం నేర్చుకో ముందు. బైబిల్ ఉంది కదా అని పక్కన పెట్టడం కాదు, బైబిల్ని నువ్వు స్పష్టంగా చదవటం నేర్చుకో. స్పష్టంగా చదివి జనులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. జనులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అర్థం కాకుండా నువ్వు చెబితే ఏదో యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము ఆమేన్ అన్నావు అనుకో, అసలు యేసు రక్తం ఎక్కడ ఉందిరా బాబు అని అడిగితే ప్రశ్న అయితే జవాబు చెప్పలేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోతే అది మన పాపాలని ప్రశ్న చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు యేసు రక్తం ఎక్కడుందని అడిగితే చెప్పేవాళ్ళు లేరు. మనుషులను ఎలా రక్షిస్తుంది అని ప్రశ్న అడిగితే కూడా చెప్పేవాళ్ళు లేరు. కామన్ మ్యాన్కి వచ్చే ప్రశ్న ఇది. అలా బైబిల్ పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఏదో యేసు రక్తం జయం అంటావు కాబట్టి తెలియని వాడికి, కామన్ మ్యాన్కి వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? యేసు రక్తం ఎక్కడుందా పాపాలు క్షమించడానికి, అసలు మనల్ని ఎలా రక్షిస్తుందో చెప్పని అడిగితే చెప్పేవాళ్ళు లేదు. అంతేకాక రెండో ప్రశ్న ఒకటి ఉందంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోతే అది మన పాపాల కొరకు ఎలా అవుతుంది? అర్థమైందా? యేసు ప్రభు 2000 సంవత్సరాల 2200 సంవత్సరాల క్రితం ఎప్పుడో చనిపోతే అది మన పాపాల కొరకు ఎలా అవుతుందో చెప్పండి అని అడిగితే జవాబు చెప్పేవాళ్ళు లేరు. ఈ మధ్య ఎక్కువైపోయారు వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళందరూ. పోనీ మన పాపాల నుండి అది ఎలా రక్షిస్తుంది యేసు రక్తం అనేది చెప్పండి. అసలు మన పాపాలకి ఆయన రక్తానికి ఏం సంబంధం అని అడిగితే జవాబు చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో సంధించే ప్రశ్నలే ఇవి. అర్థమైందా? కొంత అవగాహన కొరకు మనం ఒక పాఠం ఎన్నుకున్నాం, అందుకే జ్ఞాపకం చేసుకున్నాం. 2000 సంవత్సరాల క్రితమే చనిపోయిన ఆయన రక్తము మన పాపాల నిమిత్తం ఎలా అవుతుంది, మన పాపాల కొరకు ఎలా చిందించబడింది అని అడిగితే చెప్పేవాళ్ళు. మన పాపాల నుండి ఎలా రక్షిస్తుంది అని అడిగితే చెప్పేవాళ్ళు. ఎందుకంటే కనపడన రక్తం రక్షిస్తుందా అంటే చెప్పేవాళ్ళు. ఇంకా ఈయన రక్తం ఇవ్వడానికి మనకి అసలు సంబంధం ఏంటి అని అడుగుతున్నారు ఒక ఆయన. ఏమన్నా ఈయన రక్తానికి పాపానికి అసలు ఎటువంటి సంబంధం ఉందా అంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ ప్రశ్నలు రేపొద్దున జనానికి చెప్పేటప్పుడు
ఖచ్చితంగా మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనం చెప్పలేని స్థితిలో ఉంటే వాక్యాన్ని అంటే దేవుని గ్రంథాన్ని నువ్వు చదవటమే కాక, స్పష్టంగా చదవటమే కాక, వినిపించేటప్పుడు కూడా చాలా జ్ఞానంగా వినిపించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. అర్థమైందా? అందుకే క్రైస్తవులుగా ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే ఒక పదాన్ని పదే పదే ఏసు రక్తమే చేయం, ఏసు రక్తం పాపాలను క్షమిస్తుంది. చూస్తూ ఉంటాం, మైకి పట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ నోటి గుడ్డ వచ్చే ఎక్కువ పదం ఏంటంటే ఒక పదాన్ని పదే 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 ఒళ్ళిస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. దీని గురించి తెలియాలంటే, ఈ సబ్జెక్ట్ తెలియాలంటే ధర్మశాస్త్రానికి దీనికి లింక్ ఉందన్న సంగతి తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలో ఉన్న ఈ మాటలకి పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రానికి లింక్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. కొంత బైబిల్ అవగాహన కూడా ఉండాలి. బైబిల్ని స్పష్టంగా చదువుకున్నా, తెలుసుకున్న అవగాహన కూడా ఉండాలి. ఈ రెండు లేకపోతే ఏదో వచ్చింది కాబట్టి చెప్తా, వచ్చింది కాబట్టి తెలియజేస్తానంటే కుదరదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందా? ఎందుకని ఏంటంటే బైబిల్ చెబుతున్న మంచి విషయం ఏంటంటే ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు మనిషికి ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు మనిషికి ఇచ్చిన మరి ఈ శరీరాన్ని, ఈ ఆయుష్ని దేవుని మహిమ కొరకు వినియోగించటం లేదు. అది గుర్తుపెట్టు. దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు అని అంటే యెషయా గ్రంథంలో స్పష్టంగా రాసింది. 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మహిమ కోసమే మనం ఈ లోకంలో పుట్టాం. ఎందుకు పుట్టామంటే దేవుని మహిమ కోసమే పుట్టాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు మనం ఈ లోకంలో పుట్టాము అని అంటే దేవుని పని నిమిత్తమే పుట్టాము నాయన అని రాసింది. ముందుగా ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడిన వారమై ఆయన పనివారమై ఉన్నాము అని, ఆయన పని కోసం పుట్టామని చెప్పేసి దేవుడు స్పష్టంగా రాసింది. అంతేకాకుండా మనము కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలో మనకు చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే మనము యెహోవా మేపు గొర్రెలము, ఆయన వారము, ఆయన పిల్లలము, ఆయన పనివారము, ఆయన కొరకు బ్రతికే వారం అని రాసు. అంటే లోకానికి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయి, దేవుని క్రియలను మర్చిపోయి, వినాలి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని క్రియలను మర్చిపోయి, దేవుని కొరకు బ్రతకడం మర్చిపోయి, నాకు నేనుగాను, నీకు నువ్వుగాను, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికి దేవుని ఉగ్రతకు గురైపోయి, దేవుని శాపానికి గురైపోయి పాపంలో పడిపోతున్నారట. ఎవరు పాపంలో పడిపోతున్నారంటే అందరూ దేవుని మాటకు లోబడకుండా పాపంలో పడిపోయిన వారే. ఎలా? అందుకే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు, పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాస్తుంటుంది. ఏ భేదం లేదు, అందరూ కూడా. ఎందుకు? అందరినీ దేవుడే సృజించాడు. మరి దేవుని కోసం బ్రతికేది ఎవరు? అర్థమైందా? ఒక ఆదివారం నాడు చర్చికి వచ్చి ఒక గంట కూర్చొని దేవుని వాక్యం వింటే నువ్వు బ్రతికినట్టేనా? అర్థమైందా? ఒక ఆదివారం నాడు ఒక గంట చర్చికి వచ్చి కూర్చొని దేవుని వాక్యం విన్నాను అనే భ్రమలో బతుకుతున్నావంటే నువ్వు క్రైస్తవుడవేనా ఒకసారి ఆలోచించు. దేవునితో సంబంధాలు కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసంలో నడవాలి, దేవుని కార్యాలు జరిగించాలి. అన్ని వదిలిపెట్టావు, ఆదివారం నాడు ఒక గంట కూర్చున్నావు, వచ్చావు, పోయావు. ఇది నీ ఇష్టానుసారంగా జరుగుతున్న ఆరాధనే తప్ప దేవుని చిత్తానుసారంగా జరుగుతున్న ఆరాధన ఒకసారి ఆలోచించు. నీ మనస్సాక్షికి ఒకసారి మనస్సంటూ ఉంటే ఈ సబ్జెక్ట్లో అసలు నిన్ను సృష్టించిన దేవుని కోసం ఈ వారంలో ఏం చేశావు అని అడిగితే సమాధానం చేసి. అందుకే ఏమంటున్నాడు చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం బాగా చదువుకున్న మాటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అంటాడు అక్కడ.
ఏంటి ఆజ్ఞ అంటే దేవుని మాట వినకపోవటం పాపం. దేవుడి మాట వినకపోవటం పాపం. దేవుని మాట వినకపోవటం పాపం ఏంటి? దేవుని మాట వినకపోవటం పాపం ఏంటి అని ఆలోచించగలిగితే, జన్మనిచ్చిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, దేవుని కొరకు బ్రతకటం కాకుండా నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంతే, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అనమాట అండి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు, హాయిగా బ్రతుకుతున్నావు. ఆదివారం నాడే ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటున్నావు అంతే. అంటే దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నావు అన్నమాట అంతే. ఎందుకంటే ఆదివారం కాబట్టి, అది కూడా ఆదివారం కాబట్టే వినటానికి సిద్ధపడ్డావు. లేకపోతే అసలు నువ్వు హాయిగా నిద్రపోయేవాడివే, హాయిగా ఏదో డ్యూటీలోకి వెళ్ళిపోయేవాడివే, హాయిగా నీ పని నువ్వు చేసుకునేవాడివే. ఆదివారం కాబట్టి, దేవునిది కాబట్టి ఒక గంట వినటానికి వచ్చేసావు అంతే. అది నీ ఇష్టానుసారంగా. అంటే దేవుని చిత్తాన్ని, బ్రతికుండగా దేవుని చిత్తాన్ని చెయ్యాలి అన్న ఆలోచన లేదు. దేవుని కొరకు నేనేం చేశానన్న ఆలోచన లేదు. దేవుడిచ్చిన బ్రతుకును దేవునికి ఇవ్వకపోవటమే పాపం అన్న సంగతి కూడా తెలిసి కూడా అలా చేస్తున్నావంటే నువ్వు పాపంలో ఉన్నట్టే అన్న సంగతి తెలుసుకోవాలి. అందుకే ఈ లోకంలో అందరూ పాపం చేస్తున్నారా అంటే వీళ్ళందరూ కూడా సొంత కార్యాలు చేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములోను ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, జాగ్రత్తగా చూద్దాం. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుని కార్యాలు చేసేవాడు ఒక్కడు లేడు. ఈ వారంలో నువ్వేం చేసావు దేవుని కోసం అంటే చెప్పేవాడు లేడు. అర్థమైందా? అందుకే అందరూ పాపం చేస్తున్నారంటే అందరూ సొంతంగా వారి కొరకు, వారి పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు, వారి పేరు ప్రఖ్యాతల కొరకు, వారి ధనం కొరకు సంపాదించుకోవటం కొరకు బ్రతుకుతున్నారే తప్ప దేవుని కొరకు బ్రతికిన వాడు ఒక్కడు లేడు. కాబట్టి మరి దేవుడు శిక్ష ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో నేరం చేసిన వాడికి శిక్ష ఉంటుందమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. నేరం చేసిన వాడికి శిక్ష ఉంటుంది. వ్యభిచారం చేసిన వాడికి ఒక శిక్ష, దొంగతనం చేసిన వాడికి ఒక శిక్ష, హత్య చేసిన వాడికి ఒక శిక్ష. ఎందుకంటే ఆ నేర తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. చీటింగ్ చేసిన వాడికి 420 అనే ఒక శిక్ష, ఇవన్నీ రకరకాల శిక్షలు ఉన్నాయి. అంటే నేరం యొక్క తీవ్రతను బట్టి ఆ శిక్ష పెరుగుతూ ఉంటుంది. నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష పెరుగుతూ ఉంటుంది. మరి ఆ శిక్షను పెంచుతూ మరి ఆఖరికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 7 సంవత్సరాల జైలు శిక్ష, 14 సంవత్సరాల జైలు శిక్ష, 50 జీవ కారాగార శిక్ష, ఒక్కోసారి ఉరి శిక్ష కూడా ఎత్తా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకో ఏమండి, ఎత్తనారా? ఎత్తారు. ఇవన్నీ శిక్షలు. నేరాలు చేసిన వాళ్ళకి ఇవన్నీ శిక్షలు, ఇవన్నీ మనకు తెలుసు. అయితే దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చింది కదండి. ఇవన్నీ బ్రతుకు ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చిందా, నాన్న ఇచ్చిందా? బ్రతుకు దేవుడిచ్చాడు, ఆత్మను దేవుడిచ్చాడు, తల్లి గర్భంలో శరీరాన్ని ఇచ్చిన వాడు దేవుడే. మనం చాలాసార్లు చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియములు, నా తల్లి గర్భమందు నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే. అంతరింద్రియములు అంటే కణాలు, కణజాలాలు, అవయవాలు శరీరంగా రూపం దాల్చుకుని లోకంలోకి వస్తుంది మనమే అన్న సంగతి తెలుసుకున్నాం. అర్థమైందంటే తల్లి గర్భంలో శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? ఆత్మనిచ్చింది ఎవరు? దేవుడు కాదా? ఆయుష్నిచ్చింది దేవుడు కాదా? మరి దేవుడి కోసం ఏం చేయాలి? ఆయన పని చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన శరీరాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయన ఇచ్చిన ఆత్మను ఆయన మహిమ కొరకు ఉపయోగించాలి తప్ప నా కొరకు, నీ కొరకు, లోకం కొరకు ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటే మరి శిక్ష వేస్తాడా వేయడా అంటే దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. లోకంలోనే శిక్షలుంటే దేవుడి దగ్గర శిక్ష లేకపోవటం ఏంది? అర్థమైందండి? ఈ 60-70 సంవత్సరాల్లో దేవుడు ఏమేం తాగుతున్నావు, ఏమేం చేస్తున్నావు తెలుసా? ఫ్రీగా గాలి పీలుస్తున్నావు. దేవుడి గాలి, దేవుడిచ్చిన గాలి పీలుస్తున్నావు. అదే హాస్పిటల్కి వెళ్తే
కొన్ని వందల రూపాయలు చెల్లించాలి ఆక్సిజన్ పెట్టినందుకు. గాలి నీకు ఉచితంగా, నీరు నీకు ఉచితంగా, ఆహారము నీకు ఉచితంగా, సమస్తమును దయచేస్తున్నాడు. పైగా ఆయన సృష్టించిన నేల మీదే నువ్వు ఉన్నావు. అర్థమైందా? ఆయన సృష్టించిన నేల ఇది, ఆయన ఇచ్చిన శరీరం ఇది. ఆయనకు విధేయత చూపించుకోకుండా నటిస్తూ జీవిస్తే ఒప్పుకుంటాడా దేవుడు? నటిస్తూ జీవిస్తే ఒప్పుకుంటాడా దేవుడు? శిక్ష వేయడా? ఇది అర్థం అయినాడు. ఈ శిక్షని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. అర్థమైతే ఈ శిక్షని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. అర్థం కానుడు ఏమంటాడు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఏముంటదిలేండి, మా అన్నం అంటది అప్పుడప్పుడు, చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటదిలే పోనేంటని. ఏమంటే తప్పించుకోవాలి, నరక శిక్షను తప్పించుకోవటానికి ఈ భూమి మీద ఆలోచించాలి. ఈ భూమి మీద ఏం చెయ్యాలని ఆలోచించాలి. అది మానేసి, చాలా మంది తెలియదు కదా, తెలుసుకున్నాడేమో తప్పించుకోవాలని చూస్తాడు, తెలియనోడేమో గాలిలో కలిసిపోద్ది అంటాడు. ఆ చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారులే అంటే, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారులే అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడరు. ఈ పరిస్థితి ఏమైపోద్ది అంటే నరకంలో, నరక శిక్ష అనమాట. అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోతావు నువ్వు మరణించిన మట్టే. అర్థమైందండి? అందుకే ఇది అర్థమైతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. చూడండి, సామెతల గ్రంథములో ఈ మంచి మాట రాసి ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు మా జీవ మార్గమును నడుచుకొనును అని రాసింది. మనకు అర్థమైతే కదా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పాతాళాన్ని తప్పించుకోవాలని చూస్తాడట. ముందు అది గుర్తుపెట్టుకోండి. క్రిందనున్న పాతాళాన్ని ఎవరు తప్పించుకోగలడు అంటే బుద్ధిమంతుడు తప్పించుకోవాలని చూస్తాడు. బుద్ధిహీనుడు ఏమైపోతాడు? గాలిలో కలిసిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారులే అంటాడు. ఈ సబ్జెక్ట్ అంతా ఎందుకంటే యేసు రక్తం మనల్ని రక్షిస్తుందా లేదా? మన అంశం ఏంటంటే ముందున్న స్థితి కంటే కడపట స్థితి మరి భయంకరం. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి అనుకున్నవాడు ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడికి ఆ పాతాళం గురించి తెలియదు, ఆ చచ్చిపోయిన తర్వాత జరిగే శిక్ష గురించి తెలియదు. దేవుడు శిక్ష వేస్తాడన్న ఆలోచన కూడా లేదు. అందుకే భూమి మీద ఉండగా తినండి, తాగండి, సుఖించండి అంటాడు. బతికుండగా ఈ శిక్ష ఇది గొప్పది అనుకుంటారు. చచ్చిపోయినంతదే తర్వాత యుగములు తరతరములు అగ్ని జ్వాలల్లో యాతన పడే స్థలం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. మనం భూమి మీద ఉండగా ఏమీ చెయ్యలేదు దేవుని కోసం, రేపొద్దున దేవుడు ఏదైనా చేస్తాడన్న భయం లేకుండా నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఈ జీవితానికి ఎన్నిసార్లు 1 గంట ఆరాధన అన్న అబద్ధపు పేరును ఒకటి పెట్టుకొని, క్రైస్తవునని వేషం ఒకటి వేసుకొని 1 గంట కూర్చుంటే చాలు అనుకుంటున్నారు చాలా మంది. అర్థమైందా? అందుకే ఎవరి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ తమ జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్ను దేవునికి ఉపయోగించకుండా, ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అంటే దేవుడిచ్చిన మాట, దేవుని కొరకు ఉపయోగపడాల్సిన నువ్వు దేవునికి ఉపయోగపడకపోగా నరక శిక్ష అనుభవిస్తున్నావంటే అసలు నీ మైండ్ సెట్ ఏమైపోయిందో ఒకసారి, నీ భక్తి ఏమైపోయిందో ఒకసారి ఆలోచించు. బుద్ధిమంతుడైతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బుద్ధిహీనుడు ఏమైపోతాడు? ఇలా నడుస్తుంటే చాలే అనుకుంటాడు. ఇలా ఉంటే చాలే, నా బ్రతికి ఇలా ఉంటే చాలు, ఇలా సాగిపోతే చాలు అనుకుంటాడు. నేనేం చేశాను దేవుని కోసం అని ఆలోచించడాడు. నేను దేవుని కోసం నేను ఏం చేశాను ఈరోజు, దేవుని భయము కొరకు నేనేం కష్టపడ్డానని ఆలోచిస్తాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు ఏం పర్వాలేదు అనుకుంటాడు. అందుకని జ్ఞాపకం చేసుకో. ఇంతగా బుద్ధిమంతుడు అంటే ఎవరో మనం కాస్త ఎవరో ఆలోచిద్దాం రండి. బుద్ధిమంతుడు ఎవరు? కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం.
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా క్రీస్తునందున్నవి. అది సంగతి. అంటే అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడే బుద్ధిమంతుడట. అది సంగతి. అర్థమైందండి? క్రీస్తుని కలిగి ఉన్నవాడే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఎవరో కాదు. బుద్ధిమంతుడు అంటే ఎవరు? బుద్ధి కలిగిన వాడెవరు అంటే క్రీస్తు. ఆయన సర్వసంపదలకు సృష్టికర్త. ఆయన యందే బుద్ధి ఉంది, ఆయన యందే జ్ఞానం ఉంది, ఆయన యందే సర్వసంపదలు గుప్తములై ఉన్నవి అని అంటే ఆయనను కలిగి ఉన్నవాడు బుద్ధిమంతుడుట. అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు బుద్ధిమంతుడు. అంటే క్రీస్తు వాక్యాన్ని కలిగిన వాడే బుద్ధిమంతుడు, పాతాళాన్ని తప్పించుకునేవాడు. అర్థమైందండి? పాతాళాన్ని తప్పించుకున్నవాడు ఎవరై అంటే క్రీస్తుని కలిగిన వాడు. క్రీస్తుని కలిగిన వాడు ఎవరై అంటే వాక్యమును అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకుంటున్న వాడు బుద్ధిమంతుడు. అర్థమైందా? ఆడు ఏం చేస్తాడయ్యా అంటే పాతాళాన్ని తప్పించుకుంటాడట. అర్థమైందండి? అయితే నేరం చేసిన వాడికి శిక్ష తప్పదా? తప్పదు. మరి నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు. ఎందుకంటే ఈ శరీరంతో ఇప్పటికి 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇష్టానుసారంగా శరీరాన్ని వాడుకొని దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా నేరం చేసి బ్రతుకుతున్నావు ఇప్పటిదాకా. అర్థమైందా? నీ ఇష్టానుసారంగా నేరం చేసి తప్పు మీద తప్పు దేవుని ఎదుట ఏదైతే తప్పు అని చెబుతున్నాడో అదే చేసుకుంటూ నేరాలు పెంచుకుంటూ పోతున్న నీకు మరి నేరం చేసిన నీకు శిక్ష తప్పదో అంటే తప్పదో. అర్థమైందా? ఈ నేరం నుండి దేవుడు తప్పించాలని ఒక మంచి పెద్ద ప్రణాళిక వేశాడు. ఆ పెద్ద ప్రణాళికే క్రీస్తు రక్తం. అర్థమైందండి? నువ్వు చేసిన తప్పుని, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన నేరాన్ని, దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన నిన్ను నీ ఇష్టానుసారంగా బ్రతికి దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసి నేర శిక్షకు అనుభవంలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నేర శిక్షను అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోతున్న నిన్ను తప్పించటానికి దేవుడు వేసిన అతిపెద్ద ప్రణాళికే యేసుక్రీస్తు రక్తము, ఆయన మరణము. అర్థమైందండి? అది ఎలానో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మీరు చదివితే మంచిగా అర్థమవుద్ది. 6వ అధ్యాయము 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 7వ వచనములో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. బాగా వినాలి. ఏం రాసింది అక్కడ? చనిపోయి శిక్ష అనమాట. మీకు ఎలా అంటే క్లియర్గా చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు. అంటే చనిపోయిన వాడు పాప విముక్తుడని, పాపము నుండి విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అని రాస్తుంది. అంటే చనిపోయిన వాడు పాప విముక్తుడంట. అదే 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. అదే 7వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా అన్నాడు. బ్రతికినంత కాలమే చట్టం పనిచేస్తుంది. అమ్మ వినాలి. బ్రతికినంత కాలమే ఎవరి మీదైనా చట్టం పనిచేస్తుంది. చచ్చిపోయిన తర్వాత చట్టం పనిచేయదు. బ్రతికినంత కాలమే చట్టం పనిచేస్తుంది, కానీ చచ్చిపోయిన తర్వాత చట్టం పనిచేస్తుందా మనిషి మీద అంటే పనిచేయదు. ఎందుకు పనిచేయదు, ఎలా పనిచేయదు అన్నది మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తికి 14 సంవత్సరాలు
14 సంవత్సరాలు జైలు శిక్ష పడిందంట. అర్థమైందమ్మా? 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ 1 సంవత్సరం తర్వాత, వినాలమ్మా, 1 సంవత్సరం తర్వాత హఠాత్తుగా వాడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. హఠాత్తుగా అతనికి ఏమైందట? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయిన వాడు, అమ్మా వినాలి, చచ్చిపోయిన వాడు ఇంకా ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంది? 13 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఈ 13 సంవత్సరాల జైలు శిక్ష ఎవరు అనుభవించాలి అని అంటే చట్టం దాన్ని కొట్టి వేస్తుంది. ఎందుకంటే ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే పాపం చేశారో, ఆ పాపం చేసిన వాడికి చట్టం ఏం చేసిందంటే 14 ఏళ్ళ జైలు శిక్ష వేసింది. 14 సంవత్సరాల జైలు శిక్ష వేస్తే ఆ 14 సంవత్సరాల్లో 1 సంవత్సరమే శిక్ష అనుభవించాడు ఆ వ్యక్తి, ఆ నేరస్తుడు. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వాడి మీద ఇంకెన్ని సంవత్సరాలు ఉంది శిక్ష అంటే? 13 సంవత్సరాలు ఉంది. ఈ 13 సంవత్సరాల శిక్ష కొట్టివేయబడుతుంది. ఎందుకంటే వాడు చచ్చిపోయాడే కనుక. అర్థమైందా? అందుకే ఏమన్నాడు ఒకసారి మళ్ళీ చదువుదాం. ఏమన్నాడు ఒకసారి చదువు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే చనిపోయిన తర్వాత ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష వాడికి వర్తించదు. వాడు ఉండడు కాబట్టి ఆ చట్టం ఏం చేస్తుందంటే ఆ శిక్షను కొట్టేస్తుంది. బ్రతుకున్నంత వరకే శిక్ష. అర్థమైందండి? చట్టం ఏం చేస్తుంది తెలుసా? మన చట్టం ఏం చేస్తుంది? బతుకున్నంత వరకే వాడికి శిక్ష వస్తుంది. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత వాడి శిక్ష ఏమైపోద్ది? కొట్టివేయబడింది, తీసివేయబడింది, ఉండదుగా. అర్థమైందా? అయితే అర్థమైతే మన పాపం పోవాలని కూడా ఎవరు చనిపోయారట? యేసుక్రీస్తు చనిపోయాడట. చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మనం పాతాళానికి వెళ్ళకూడదన్న ఉద్దేశముతో చనిపోవాల్సి వచ్చిందట. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరినూ మృతి పొంది ఉన్నారని. చూసారా? మనందరి పాపముల కొరకట యేసుక్రీస్తు బలైపోయాడట. ఇది పెద్ద ప్రణాళిక. అర్థమైందండి? అందరి కొరకు ఒక్కడు మృతి పొందాను. అయితే అందరి కొరకు ఒకడు మృతి పొందితే అందరూ మృతి పొందినట్లే అని బైబుల్ చెబుతా ఉంది. ఎందుకనంటే మీకు ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే మనకు జ్ఞానం తక్కువ కాబట్టి. మొన్న ఈ మధ్య క్రికెట్ జరిగింది, అది మీకు అందరికీ తెలుసు. కప్ వచ్చింది, అందరికీ తెలుసు. ఆ ఇండియాలో ఆ టీంలో పనిచేసే వాళ్ళు, క్రికెట్ ఆడే వాళ్ళు ఎంత సంఖ్య ఉంటారంటే 11 మంది ఉంటారు మినిమం. తెలుసు కదా మనకి, 11 మంది క్రికెట్ టీం. ఈ 11 మంది ఇండియా మీద బాగా గుర్తుకోండి, ఏమన్నా పాకిస్తాన్ మీద గెలిచింది అనుకోండి. పాకిస్తాన్ టీం మీద ఇండియా టీము వెళ్ళి ఈ 11 మంది క్రికెటర్లు గెలిస్తే ఇండియా గెలిచిందని చెప్పేసి చప్పట్లు కొట్టి గొప్పగా కీలలేసి గోల చేశారు. మనకు తెలుసు ఈ విషయాలు. ఏంది 11 మంది గెలిస్తే ఇండియా మొత్తం గెలిచిందా అంటే అవును. మరి అర్థమైందమ్మా? 11 మంది గెలిస్తే, క్రికెట్లో 11 మంది గెలిస్తే అంతమంది గెలిచారట, ఇండియా మొత్తం గెలిచినట్టుగా ఎంతో గొప్పగా ఆ క్రాకర్స్ పేల్చారు. బైకులు వేసుకొని తిరిగారు, గోల చేశారు. మీకు తెలుసు ఇవన్నీ విషయాలు. అంటే ఎవరు గెలిచారు? ఈ 11 మంది గెలిస్తే ఇండియా గెలిచినట్టు. బ్యాడ్మింటన్లో మీకు తెలుసు, బ్యాడ్మింటన్లో ఒక్కళ్ళు గెలిస్తే ఎవరు గెలిచినట్టట? ఒక్కళ్ళే ఆడతారు, మీకు తెలుసు. అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు ఉంటారు బ్యాడ్మింటన్లో. ఒక్కళ్ళు గెలిచారు అనుకోండి, ఒక దేశంలో నుండి ఒకళ్ళు వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు గెలిస్తే ఆ దేశం మొత్తం గెలిచినట్టేనట్టు. ఎవరు గెలిచారు? ఇండియా గెలిచిందండి అని చెప్తారు. ఎవరు గెలిచారు? ఇండియా గెలిచింది. ఇది ఎట్లా నిజమో, మన అందరి పాపముల కొరకు ఒక్కడు మృతి పొందితే
ఆ ఒక్కడిని ద్వారా మనందరము మృతి పొందిన వారం అని చెప్తున్నాడు. క్రీస్తు రక్తము చిందించబడిందట అసలు మన శిక్షకు. మీకు ఇంకా లోతుగా చెప్పాలి అని అంటే, మన శిక్ష భరించటానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే మనము శిక్ష అనుభవించటం కొరకు ఒక పవిత్రుడైన యేసుక్రీస్తు, పాపమెరగని యేసుక్రీస్తు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంట పవిత్రులుగా చేయటానికి కొరకు మనల్ని. ఎలానో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఇది జాగ్రత్తగా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగారా అన్నాడు. అంటే ఆయన మరణించాడు, ఆయన మరణంలోనికి మనం బాప్తిసం ద్వారా మనం కూడా మరణం అయిపోతున్నాం. అర్థమైందా? మనం ఎప్పుడైతే మరణం అయిపోయామో అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మనం కూడా మరణించినట్టే అంటున్నాడు. ఏ విషయంలో? ఎలా అంటే, ఇక బ్రతుకుతున్నది నువ్వు కాదు, నీలో ఉన్న దేవుని ఆత్మ, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు అంతే. నీ అవసరాల కొరకు, పాపం కొరకు, పాపలోకం అంటే పాప సంబంధమైన ఈ లోకం కొరకు, ఈ ఆశలు నెరవేర్చుకోవటం కొరకు బ్రతకూడదు. బాప్తిసం తీసుకున్న నీవు. అర్థమైందా? నీ కొరకు నువ్వు బ్రతకటం కాదు, దేవుని కొరకు బ్రతుకుతావు. అందుకే చనిపోయిన వాడవు అని చెప్తుంది నీ పాపముల విషయమై. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మనందరము క్రీస్తు ఆయన మరణములోనికి బాప్తిసం పొందామంట. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినట్లుగా ఆయన మరణించాడు. ఆయన మరణంలోనికి మనం పాలు పంపులు పొందాము, మనం కూడా మరణించాము. ఇక నుండి బ్రతికేది నేను కాదు, మార్పు చెందిన, మారు మనసు పొందిన, క్రీస్తు కొరకు, దేవుని కొరకు బ్రతికే జీవితాన్ని మనం బ్రతకాలి. అది ఆత్మీయ స్థితి. అర్థమైందండి? క్రీస్తులోనికి ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని, ఈ స్థితిలో నుండి మార్పు చెందాను నేను. ఒకప్పుడు చర్చికి వచ్చేవాడిని కాదు, ఇప్పుడు నేను చర్చికి రావటం మొదలు పెట్టాను. చర్చికి రావటమే కాక నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒకప్పటి స్థితిలో నుండి మరొక కొత్త స్థితిలోనికి రావాలి మనం. దీన్ని మరణం, పాత జీవితాన్ని సమాధి చేయటం, పాపపు జీవితాన్ని సమాధి చేయటం అని చెప్పబడ్డది. అర్థమైందండి? పాపపు జీవితాన్ని అంటే సమాధి చేశారా? ఇంకా పాపపు జీవితాన్ని వెతుక్కుంటూ పోతున్నారా? ఎందుకంటే కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్లు అంటున్నాడు బైబిల్. ఎందుకంటే చెయ్యొద్దు అని దేవుడు చెబుతుంటే అదే పాపాన్ని ఆదివారం నాడు దేవునిది, మొదటిది దేవునిది అని చెప్తుంటే అదే ఆదివారాన్ని నువ్వు అదే విధంగా నువ్వు తప్పించుకు తిరుగుతున్నావంటే, ఉద్యోగం అని, వ్యాపారం అని, కూలి పని అని రాకుండా తిరుగుతున్నావంటే, ఏ పాపం అయితే పదే పదే చేస్తున్నావో కుక్క తన వాంతికి మళ్ళా తిరిగి తిన్నట్టుగా నువ్వు పదే పదే అదే పాపాన్ని చేస్తున్నావు. దానికి బానిసం అయిపోయావు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతానని ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నావు. నువ్వు మరణించావు, నువ్వు పాపం జీవితాన్ని సమాధి చేసావు, పాపం జీవితాన్ని నాకు వద్దని అనుకున్నావు. కానీ ఇప్పుడేం చేస్తున్నావు? అదే పాపపు జీవితంలో అలవాటు పడ్డావు, అదే పాపపు జీవితానికి అలవాటు పడి అదే చేసుకుంటూ పోతున్నావు. 4 రోజులు పరిశుద్ధంగా ఉన్నావు, 4 వారాలు లేదా 1 సంవత్సరం పరిశుద్ధంగా ఉన్నావు. తర్వాత ఏమైంది? నీ జీవితం లోకానికి దాసోహం అయిపోయింది. అర్థమైందండి? లోకానికి దాసోహమైంది. ఆయన మరణంలోనికి వెళ్ళిపోయామని చెప్పినా కానీ మరణించాము. ఇక మనం బ్రతికేది క్రీస్తు కొరకే. పౌలు గారు ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. బాప్తిసం పొందిన వాళ్ళంతా ఎలా ఉండాలి? ఇలానే ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో అప్పటి నుండి ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు కొరకే, దేవుని కొరకే బ్రతుకుతున్నాను.
నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడు. నా కొరకు కాదు, దేవుని కొరకు జీవిస్తున్నాను అన్నాడు బాప్తిసం తీసుకున్న తర్వాత పౌలు గారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న నువ్వేమంటున్నావో తెలుసా? నా కొరకే జీవించాలంటున్నావు. మరి నిన్ను ఎక్కడ, నీవే శిక్షకు పాత్రుడు ఒక్కసారి ఆలోచించండి. నువ్వే శిక్షకు పాత్రుడువో ఒక్కసారి ఆలోచించండి. బాప్తిసం తీసుకున్నావు, మళ్ళీ తీసుకున్నావు. ఏ జీవితాన్ని జీవిస్తున్నావు? పాపపు జీవితాన్నే తప్ప పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. క్రీస్తులోనికి అందుకే ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో, మనం ఎక్కడంటే రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు అంటే క్రీస్తు యేసుని నమ్మువారు ఆయన కృపచేతనే. ఎందుకు, ఎలా పడ్డావట నువ్వు? ఎలా రక్షింపబడ్డావు? నువ్వు ఎలా రక్షింపబడ్డావో తెలుసా? ఆయన కృపచేత. ఆయనే నీ కృప చూపించాడు. నువ్వేదో గొప్పదానివి, గొప్పవాడివని నీకు రక్షణ వచ్చింది అనుకుంటున్నావేమో, కానీ ఆయన కృపచేతే. జాగ్రత్తగా వినాలన్నమాట. ఆయన కృపచేతనే క్రీస్తు యేసులందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అంటున్నాడు. ఆయన రక్తము ద్వారా నీకేమైందో తెలుసా? పాప క్షమాపణ, విమోచన, నీతిమంతులుగా తీర్చాడట దేవుడు. అర్థమైందండి? ఆయన ఉచితంగా నీకు ఇచ్చిన కృపని నువ్వేం చేస్తావు? దుర్వినియోగం చేస్తున్నావు. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని కోసం కాక నీ సొంత అవసరాల కొరకు ఉపయోగించుకుంటున్నావు. ఇంకా గట్టిగా చెప్పాలి అనంటే, ఒక నేరస్తుడికి షూరిటీ ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? జామీను. మన బయటికి తీసుకురావాలి. బెయిల్ రావాలంటే జామీను ఉండాలి. బెయిల్ రావాలంటే ఏం చేయాలి? షూరిటీ ఉండాలి, జామీను ఉండాలి. ఏమీ లేకుండా నువ్వు ఎట్ట వస్తావు? ఒకసారి ఆలోచించండి. అంటే జామీన్ ఉండాలా? ఉండాలి. షూరిటీ ఉండాలా? ఉండాలి. జైల్లో వేసిన వాడిని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలట? వాడు ఒకవేళ, బాగా వినాలమ్మా, ఈ జామీన్ గురించి మీకు తెలియదు కాబట్టి కొద్దిగా వివరణ ఇస్తాను. వాడు ఒకవేళ ఆ నేరస్తుడు పారిపోయినా, తప్పించుకుపోయినా, కనపడకపోయినా వాడి శిక్ష నేను అనుభవిస్తాను. ఇది జామీన్. వాడు జైలు శిక్ష నేను అనుభవిస్తాను అని సంతకం పెట్టాలి జామీన్ తీసుకున్నవాడు. గుర్తుందా అమ్మా? షూరిటీ ఏంటో తెలుసా? ఇల్లు, నీ పొలము, నీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం. నీకు ఇష్టమేనా? ఎందుకంటే ఈ నేరస్తుడు నీ మాట మీద నీ వలన విడిపిస్తున్నావు, విడుదల చేస్తున్నావు. కాబట్టి నీ వలన ఈ నేరస్తుని విడుదల చేస్తున్నావు కనుక జామీనుగా నువ్వున్నావు అంటే వాడు ఒకవేళ తప్పించుకొని పారిపోయినా, కనపడకుండా పోయినా వాడు అనుభవించవలసిన శిక్ష నువ్వు అనుభవించాలి. అర్థమైందా? అలాగనే షూరిటీగా నీ ఆస్తులన్నీ జప్తు చేస్తావు అని చెప్తారనమాట. అప్పుడు నిజమే, నేను అనుభవిస్తా, నేనే ఆ శిక్షకు నేరానికి శిక్ష అనుభవిస్తానని చెప్పి జామీనుగా, షూరిటీగా సంతకాలు తీసుకుంటారు. మీకు తెలుసో లేదో కోర్టులో. అప్పుడు బాబు గారికి బెయిల్ అవుతుంది. ఎవరికే? మనకేమైంది? విడుదల అవుతుంది. మనకు కాదు, అందరికీ. ఇప్పుడు ఆ జామీన్ ఉన్నది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి శిక్షకి పాత్రులుగా మనం ఉంటే, తండ్రి అయిన దేవుడు వేసే శిక్షకు పాత్రులుగా మనం ఉన్నప్పుడు మనకు జామీన్ ఇచ్చి విడిపించింది ఎవరయ్యా అంటే యేసు ప్రభు. మనము పొందవలసిన శిక్షణ ఎవరు భరిస్తానని చెప్పారట? యేసుక్రీస్తు భరించాడా? శిలువలో భరించాడు.
మనం పొందాల్సిన శిక్ష యేసుక్రీస్తు పొందాడు, మనకు జామీనిచ్చి విడుదల అనుగ్రహించాడు. మనకు జామీనిచ్చి విడుదల అనుగ్రహించాడు. మరి దేవుని దగ్గర ఇక్కడైతే షూరిటీగా నేను వాడి శిక్ష నేను అనుభవిస్తానని చెప్పి సంతకం పెట్టాడు ఈ నేరస్తుని విడుదల అనుగ్రహించడానికి లేదా విడుదల చేయడానికి. షూరిటీగా వీడి ఇల్లు తాకట్టు పెట్టేశాడు లేదా తనఖా పెట్టారు. మరి దేవుని దగ్గర జామీనుగా ఏం పెట్టాడంటే ప్రాణం పెట్టాడట. అర్థమైందా? అతని కొరకు నా ప్రాణం పెడతానన్నాడట యేసుప్రభు. అతని కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నాను, నా రక్తాన్ని ఇస్తాను, ఇది నా జామీను. జామీనుగా నువ్వేం చేసావనంటే ఇదిగో నేను జామీనుగా నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా రక్తాన్ని చిందిస్తాను. అతనికి వేసిన శిక్ష నుండి తప్పించని చెప్పేసి అన్నాడట. చూడండి, అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో ఏం రాస్తుందో ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఈ క్రీస్తు యేసు నందలే విమోచనము ద్వారా జామీను ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనం ఉచితంగా నీతిమంతులం అయ్యామంట. అర్థమైందండి? మన కొరకు ప్రాణం పెట్టాడా? ఎస్. ఎందుకు పెట్టాడు? మనకు జామీన్ ఇచ్చాడు. జైల్లో ఉండాల్సిన మనం జామీన్ ఇచ్చాడు. ఎవరి దగ్గర? తండ్రి అయిన దేవుడి దగ్గర. ఎవరి శిక్ష ఇది? మన శిక్షే. ఎవరు అనుభవించాలి? మనం అనుభవించాలి. మన శిక్ష మనం అనుభవించాల్సింది పోయి మన తరపున క్రీస్తు అనుభవించి మనకు విడుదల అనుగ్రహించాడు. ఎట్లాగంటే కృప వలనే మన మీద కృప చూపించాడు. ఆయన కృప చూపించాడు. అందుకు ఎవరు? ఇదే 8వ అధ్యాయము ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి చదవండి నాన్న. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవాడు తన సొంత కుమారుడు, జాగ్రత్తగా టిక్కు పెట్టుకుని, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో కూడా మనకు సమస్తమునే ఎందుకు అనుగ్రహించడు అని రాస్తుంది. బాగా ఆలోచించండి. మరొకరకు తనను తాను అప్పగించుకుంటే ఆయన శిక్ష, లేదా తన సొంత కుమారుని శిక్ష, సిలువలో ప్రాణం పెట్టే శిక్ష, సిలువలో మామూలు కాదు, శాపము పొందిన వాడి శిక్ష. ఎవరండి? ఎవరు శాపం పొందింది? సిలువ మ్రాను ఎక్కేవాడు శాపం పొందినవాడట పాత నిబంధన లెక్క ప్రకారం. అలా సిలువ మ్రాను పైన ఆయన చిందిస్తానన్న రక్తము ద్వారా మనకు జామీన్ వచ్చింది. ఆయన రక్తము ద్వారా మనకు జామీన్ వస్తే, ఆయన ప్రాణము ద్వారా మనకు జామీన్ వస్తే, అలాంటి జామీన్ ఇవ్వటానికి తన సొంత కుమారుడే ఇష్టపడితే ఆ శిక్షను అనుభవిస్తున్న కుమారుణ్ణి చూసి బాధ భరించలేక, బాగా వినాలి, ఆయన సొంత కుమారుడు బాధ భరించే స్థితిని చూసి ఆ బాధను భరించలేక తండ్రి అయిన దేవుడు మన పాపాలను కొట్టేసాడటండి. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చూడండి ఆ మాట. నేను వారి దోషముల విషయమై దయగలిగి, ఎందుకో తెలుసా? నా కొడుకు నా సొంత కుమారుడు సిలువలో మరణించాడు. ఆయన రక్తము నాకు వీళ్ళకు జామీన్ ఇచ్చింది, వీళ్ళకు విడుదల ఇచ్చింది. ఆయన కృప చేతనే వీళ్ళకు విడుదల పొందారు. అందుకు నా కొడుకు ఆ సిలువలో పడ్డ బాధనే, నా కొడుకు ఆ సిలువలో మరణించే వేదనకరమైన స్థితిని నేను కల్లారా చూశాను. అందుకని నేను వీళ్ళకి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను వారి దోషములను విషయమై దయగలిగి వారి పాపములను ఎగను ఎన్నడును జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూసారా?
అర్థమైందండి? దోషముల నుండి, పాపముల నుండి ఎన్నడూ కూడా, ఎందుకంటే నా కొడుకే జామీన్ ఇచ్చినప్పుడు, నా కుమారుని రక్తము విడుదల అనుగ్రహించినప్పుడు, మరి నేను దయగలిగి వారి పాపాలు క్షమించటంలో తప్పేముంది అనుకున్నాడు తండ్రి అయిన దేవుడు. అందుకే క్షమించేసాడట. ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడట. ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను చెప్పేసి, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెబుతూ క్రైస్తవులకి ఒక మంచి మాట చెప్పాడు. ఏంటో చూడండి ఒకసారి, మత్తయి సువార్త. నాయనా, నేను మీ పాపాలను జ్ఞాపకం చేసుకోను కానీ నీవైతే నా కుమారుని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అర్థమైందమ్మా? నేనైతే మీ పాపాలను జ్ఞాపకం చేసుకోను కానీ మీరైతే నా కుమారుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి మరి చదువుదామండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెని పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసమును మీరు తీసుకునేటప్పుడు నిబంధన గుర్తు చేసుకోవాలి. నువ్వెన్నడూ పాపం చేయకూడదన్న నిబంధన, నీ పాపాలు తండ్రి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడన్న నిబంధన. తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు కుమారుని జ్ఞాపకం చేసుకోవాలి నాన్న. అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము సిందించబడిన నిబంధన రక్తాన్ని, రొట్టెని పుచ్చుకుంటున్న నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే ఏదో రొట్టె ద్రాక్ష రసం కాబట్టి అలా పుచ్చుకొని తినేద్దాం అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి చదువుదాం. మంచి మాటలు ఉన్నాయి, ఇప్పుడు జాగ్రత్తగా టిక్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఏమంటున్నాను, ముందున్న స్థితి కంటే కడపట స్థితి మరి భయంకరము. దేవుడు నీకు ఇచ్చిన కృపని సద్వినియోగం చేసుకుంటే ఓకే, సద్వినియోగం చేసుకోకపోతే ఎంత భయంకరం కూడా చెప్తున్నాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది ఆ రూల్ ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన రూల్ ఏంటో తెలుసా? నీవు నా కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఇది నా కుమారుని నువ్వు జ్ఞాపకం చేసుకో. నా కుమారుని శరీరాన్ని తీసుకో, నీ కొరకు నలగొట్టబడిన శరీరము, నీ కొరకు చిందింపబడిన రక్తం, నా కుమారుని వేదన, నా కుమారుని బాధ, నా కుమారుని సిలువలో ఆయన ప్రాణం విడిసే స్థితిగతులు చూసి కదా నీ పాపాలు క్షమించబడేటట్టుగా చేసింది, క్షమించింది, కొట్టివేసింది, తీసివేసింది, జ్ఞాపకం చేసుకోకుండా చేసింది. కారణం ఏంటంటే నా కుమారుని యొక్క రక్తము వలనే, ఆయన శరీరం వలనే, నా సొంత కుమారుని యొక్క శరీరం వలన. మీరేం చేయాలని? జ్ఞాపకం చేసుకోవాలి. మీరేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? ఆదివారం. ఒకడు నెలకు ఒకసారి, ఒకడు 3 నెలలకు ఒకసారి, వాడెవడో క్రిస్టమస్కి ఒకసారి, ఒకడు 6 నెలలకు ఒకసారి. పనికి మాలినోళ్ళు లోకంలో చాలా మంది పాస్టర్లు ఉన్నారు. యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని ప్రతి వారము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడండి? చదవండి నాన్న మళ్ళీ. దీన్ని జ్ఞాపకం చేసుకున్నాడని చెప్తూ 24వ వచనం, దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట
ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కృత నిబంధన పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన రక్తం. ఆదివారం నాడు తీసుకోకుండా దొంగ వేషాలు వేసుకుంటూ చర్చి మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేషాధారణ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఎప్పుడో వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, ఎప్పుడో దుష్టత్వానికి అప్పగించబడిన మనస్సాక్షి గలవారు. ఎందుకంటే చర్చిలో, దేవుని సన్నిధిలో, సంఘములో, సహవాసములో రొట్టె, ద్రాక్షారసము, ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి సంఘానికి రాకుండా ఉన్న వారి స్థితి ఏంటో తెలుసా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరం. వాడు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాడు, వాడు డైరెక్ట్గా చచ్చిపోతాడు ఎవడైనా సరే. ఇది దేవుని శిక్ష. నీకు ఇచ్చాడు అవకాశాన్ని, నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు అసలు ఆ స్థితిలో లేవు, అయినా దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు అవకాశాన్ని. నీకు లేని స్థితిని, యోగ్యత లేదు. కృప అంటే యోగ్యత అంటే బాగా గుర్తుపెట్టుకోండి. యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించటమే ఈ రెండు ముక్కలు, రెండు మాటలు. కృప అంటే అర్థం నువ్వు శిక్షార్హుడివి, అయినా ఆయన కృపచేతనే నిన్ను బలపరిచి, నిన్ను ఆయన మరణంలోనికి తీసుకొచ్చి, నీ పాపాలు క్షమించి విడుదల చేసి నీతిమంతులు చేస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎంజాయ్. ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. ఆ రొట్టె ద్రాక్షారసం నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే నీ పాపాలు క్షమించబడతాయి. ఇది తండ్రి ఆజ్ఞ. అర్థమైందా? నీకు ఎన్ని డ్యూటీలున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా, నువ్వు ఆదివారం ఒక క్రైస్తవుడు ఉన్న సంగతి మర్చిపోయావా? అయితే వదిలేసేయి, చర్చి మానేసేయి, సంఘాన్ని విడిచిపెట్టేసేయి, పాపిగా బ్రతికేసేయి, వ్యభిచారిగా బ్రతికేసేయి, అభ్యంతరమేం లేదు. నువ్వు క్రైస్తవుడు అన్న పేరు చెప్పుకొని వేషధారణ చేయకు, వ్యభిచారం చేయకు. యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీకు తెలియదా? దేవుడే నీకు శత్రువు అయిపోయాడు, నీ కుటుంబానికి. కాబట్టి గుర్తుపెట్టుకో. అందుకే ఏమంటున్నాడు? ఇది నా శరీరం, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది నా రక్తం, ఇది జ్ఞాపకం చేసుకుంటేనే తండ్రి నీ పాపాలు క్షమిస్తాడు. ఎప్పుడు? ఈ వారంలో చేసిన పాపాలు. ఈ వారంలో చేసిన పాపాలు. వాడెవడో చెప్పినట్టు 4 రోజులకు ఒకసారి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వటం కాదు. వాడెవడో చెప్పినట్టుగా 3 నెలలకి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వటం కాదు. వాడెవడో చెప్పినట్టుగా 6 నెలలకు కాదు. ఆడెవడో చెప్పినట్టుగా సంవత్సరానికి ఆ డిసెంబర్ నెలలో లాస్ట్ వారంలో ఇవ్వటం కాదు. ప్రతి ఆదివారం నీ పాపాలు క్షమించబడాలి. ప్రతి ఆదివారము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. లేదు నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను నటిస్తా అన్నావు అనుకో, వెళ్ళిపోతావు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి. అధికంగా దుర్మార్గపు పనులను చేయవు. దుర్మార్గపు పనులు అంటే ఏదో హత్యలు చేయటం, నేరాలు చేయడం కాదు, దేవుని ఆజ్ఞను మేరటమే. నీ కాలం కంటే నువ్వు ముందుగా ఎందుకు వెళ్ళిపోతావు? ప్రసంగి 7:17 బాగా రాసుకోండి ఆ మాట. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడిచ్చిన అవకాశాన్ని, అంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నీ పాపాలు క్షమించేటట్లుగా ప్రతి ఆదివారం జరుగుద్దట. ఎలా జరిగిద్దో చూడండి. అది కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అని 6 నుండి చదువుదాం. 7 యోహాను రాసిన మొదటి పత్రిక 1. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులోనికి నడిచిన తండ్రితోనూ దేవుని కుమారునితోనూ అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా వారం క్షమించుకుంటూ వస్తది. ఒకవేళ నువ్వు పొరపాటు చేసినా ప్రతి వారం క్షమించుకుంటూ వస్తుంది. అంతేగాని
రొట్టె ద్రాక్షారసం మర్చిపోయి, సంఘాన్ని మర్చిపోయి, సంఘ సావాసాన్ని మర్చిపోయి, ఏమండి నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానన్న ప్రతి వాడి కడపటి స్థితి మరి భయంకరం. ఎవరైనా సరే వాడి కడపటి స్థితి మరి భయంకరం. ఎందుకంటే ముందున్న స్థితి తెలుసా, తండ్రి క్షమించాడు. ముందున్న స్థితి కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు రక్తం చిందించాడు. ముందున్న స్థితి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ముందున్న స్థితి నీ కొరకు సిలువనెక్కాడు. ముందున్న స్థితి నీకు యోగ్యత లేకపోయినా యోగ్యతనిచ్చాడు. ఏం చేస్తున్నావో తెలుసా, ఆ యోగ్యతని నిర్లక్ష్యం చేసి, అశ్రద్ధ చేసి, అసలు పట్టించుకోక, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుణ్ణి విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి పని 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 ప్రాణార్పణం చేస్తున్నావు. నువ్వు నీకు ఇచ్చిన ఆయుష్ని అర్పణ చేస్తున్నావు ఆ పనికి, ఆ డ్యూటీకి, ఆ ఉద్యోగానికి, ఆ వ్యాపారానికి, దేవుని కోసం కాదు. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు పాపంలోనే ఉన్నావు, పాపంలోనే బ్రతుకుతున్నావు. జాగ్రత్త. కాబట్టి జ్ఞాపకం చేసుకో, రొట్టె ద్రాక్ష రసం సంఘముతో సహవాసములో ఉండి పుచ్చుకోకుండా జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు శిక్షార్హుడు. అందుకే ముందున్న స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరము. రేపొద్దున నువ్వు కళ్ళు మూస్తే ఖచ్చితంగా నరకంలోనే ఉంటావు. ఆ స్థితి రాకూడదంటే ఇప్పుడే జాగ్రత్త పడు. అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడు. అవకాశం ఇచ్చినప్పుడే జాగ్రత్త పడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నేను ఎట్లా చేసినా క్షమిస్తాడు అనుకుంటున్నావేమో, కానీ ముందు స్థితి క్షమాపణ, రెండో స్థితి నరకంలోకి నెట్టివేయటమే. ఎంత అవకాశం ఇచ్చాడు, ఎంత అవకాశాన్ని ఇచ్చాడు, నువ్వు సద్వినియోగం చేసుకుంటావని. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు. జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయి. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనం. దొరికిందా? అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పోయిన కాలంలో, గడిచిన కాలంలో ఏదో జరిగిపోయింది అనుకుంటున్నావేమో. ఇప్పుడు జాగ్రత్త. కడపటి స్థితి మరి భయంకరం. ఇక జాగ్రత్త. నువ్వు తప్పిపోయినా, పడిపోయినా జాగ్రత్తగా తిరిగి లేచి పాప క్షమాపణ పొందు. అంతేకాని పడిపోయి చర్చికి రాకుండా, నువ్వు సంఘానికి రాకుండా, సంఘంలో సభ్యుడిగా ఉంటూ కూడా నిర్లక్ష్యం చేత, అశ్రద్ధ చేత పాపంలోనే జీవిస్తున్నావేమో. దేవుని కొరకు బ్రతకకుండా ఒక గంట ఏదో సరదాగా వచ్చిపోదాం అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఇది కూడా నీ హృదయ అంతరంగంలో చూస్తున్న దేవుడు. జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేసావు. విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయంలో ఈ వాటలు పడి ఫలించినట్లుగా సహాయించండి. వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించుకొని విన్నవారిని, చూసేవారిని దీవించి ఆశీర్వదించుకొని ఈ మనవలో మా ప్రభును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.